గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మామూలుగా ఇప్పుడున్న జనరేషన్‌లో ఒక సినిమా, 2 సినిమాలు హిట్ కొట్టిన డైరెక్టరే మీడియా ముందుకొచ్చో వివిధ సందర్భాల్లో ఫంక్షన్స్‌లో, ఈవెంట్స్‌లో కనిపిస్తాను. కాలర్ ఎగరేసి తిరుగుతున్న రోజులివి. 'మాతృదేవోభవ' లాంటి ఒక అద్భుతమైన సినిమా జేసి మీరు ఈ 33 సంవత్సరాలు ఇన్నేళ్ల గ్యాప్‌లో అతి తక్కువ అసలు చాలా మందికైతే మీరే ఆ సినిమా చేశారని తెలీదు. కరెక్ట్. హ్మ్. ఎందుకు ఎప్పుడు ఎక్స్‌పోజ్ అవ్వరు? ఇప్పుడు ఈరోజు ఈ ఇంటర్వ్యూ ద్వారా 'మాతృదేవోభవ' డైరెక్టర్ ఈయనే అని నేను తమ్ము పెట్టుకోవాలి అవును. యాక్చువల్‌గా. అవును. ఆ! సో, ఎందుకు అంత ఎక్స్‌పోజర్ లేకుండా బ్యాకే ఉండిపోయారు? నాకు ఎందుకో మొట్టమొదటి నుంచి ఇష్టం ఉండేది కాదు. సార్. ఇప్పుడు అప్పుడు అంతమందితోటి సినిమాలు నేను అసోసియేట్‌గా ఉండి పెద్ద పెద్ద హీరోలతోటి వాళ్ళందరితోటి చేసి, డైరెక్టర్ల దగ్గర పెద్ద పెద్ద డైరెక్టర్ల దగ్గర చేసి ఇదంతా చేశాను కదా! హ్మ్. వాళ్ళతోటి ఫోటోలు తీసుకోవటం గానీ, పెట్టుకోవటం కూడా ఇంతవరకు చేయలేదు. అవునా? ఆ! నాకు ఎందుకో ఆ సైడ్ అట్లా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. హ్మ్. ఎప్పుడు నేను ఫోటోలు తీసుకోవటం, దాచి పెట్టటం ఉండేది కాదు. ఈవెన్ మీ ఫోటోలు గూడా చాలా తక్కువే ఉన్నాయి గూగుల్‌లో. అదే. హ్మ్. అవి ఇంకా అవి కూడా ఎలా వచ్చినాయనుకుంటున్నారు? నా దగ్గర ఉండి కాదు. వినాయకరావు గారు, ఆంధ్రజ్యోతి వినాయకరావు గారు ఆయన దగ్గర ఉంటే మీ పాత ఫోటోలని ఒకరోజు పంపించాడు. ఆ! పంపిస్తే అయ్యో! నేనే చూసి షాక్ అయ్యాను ఇయ్యేవి అని చెప్పి అంతేగాని అవి కూడా నా దగ్గర ఉన్నాయి కాదది. సార్. ఆయన పంపించాడు పాపం. అట్లా నాకు ఎందుకనో మొట్టమొదటి నుంచి వీటికి వెళ్ళటం గానీ, ఎక్స్‌పోజ్ అవ్వటం గానీ, మీడియా దగ్గరికి వెళ్దామని గానీ, ఇవి చాలామంది ఫంక్షన్స్‌కి ఎంతమందిని పిలుస్తారు. ఈ సినిమా ఫంక్షన్స్ వీటన్నిటికి. హ్మ్. కానీ నేను వెళ్ళను. హ్మ్. ఎందుకో అది ఎక్స్‌పోజ్ అవ్వటం ఎందుకో నాకు ఇష్టం లేదు ఎందుకో స్వతహాగా. సార్. ఇవ్ ఇప్పుడు గూడా ఇప్పుడు మీరంతా అడిగి 4 సార్లు అడిగి అదంతా చేస్తే ఇప్పుడు ఏదో సరేలే అని చెప్పనేసని అంటున్నాను గానీ నాకు అంతకు ముందు నేను ఎక్కడా గూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మీ ఇంటర్వ్యూలు గూడా లేవు. లేవు. ఆ! నేను ఇవ్వలేదుగా ఎక్కడి నుంచి ఆ! వస్తాయి? సో, నాకు అదే నాకు స్వతహాగా ఆ ఇంట్రెస్ట్ లేదు. పిలిచినా కూడా నేను ఎళ్ళను. సార్, ఒక చిన్న ప్రశ్నతో నేను 'మాతృదేవోభవ' సినిమాకి సంబంధించిన ప్రశ్నల్లోకెళ్ళిపోతాను. ఇది చాలా సేపు జరుగుద్ది. అయితే సినిమా గురించి మాట్లాడే ముందు ఇప్పుడున్న ఒక స్టార్ హీరో 'జూనియర్ ఎన్టీఆర్' గారికి 'మాతృదేవోభవ' సినిమాలో 'రాలిపోయే పువ్వా రాగాలెందుకే' ఈ పాటంటే ఆయనకి అమితమైన ఇష్టమంట. కీరవాణి గారు ఆ పాటని 'జూనియర్ ఎన్టీఆర్' గారికి డెడికేట్ చేసేసారంట. అంటే 'జూనియర్ ఎన్టీఆర్' గారి ప్రెజెన్స్ లేకుండా ఇంక ప్రపంచంలో ఎవరడిగినా సరే కీరవాణి గారు ఆ పాట పాడరంట. సో, తెలుసా మీకు ఈ విషయం? తెలుసు. ఎందుకంటే 'ప్రసాద్ ల్యాబ్‌లో' ఆయన కనపడ్డాడు హ్మ్. డైరెక్టర్ గారు. కనపడ్డప్పుడు ఆహ్, "నేను నీ ఫ్యాన్నయ్యా" అన్నాడు రాజమౌళి గారు. మిమ్మల్నా? ఆ! హ్మ్. నేను నీ ఫ్యాన్నయ్యా అని చెప్పానంటే, అదేంటి అని చెప్పంటే, లేదు నేను ఫ్యాన్‌ని. ఈ 'మాతృదేవో' సినిమాలో అసలు నేను ఎంత ఇంప్రెస్ అయ్యాను, ఏం చేశాను అని చెప్పనేసని ఆయన చెప్పాడు. హ్మ్. జూనియర్‌కి జూనియర్ ఎన్టీఆర్‌కి ఆ పాటలంటే విపరీతమైన ఇష్టం. హ్మ్. ఆయన కారులో నీ సీడీ లేకుండా ఉండదసలు. అబ్బా! నువ్వు ఎప్పుడైనా సరే చూడు, ఆయన దగ్గర ఆ సీడీ కంపల్సరీగా ఉంటుంది. ఆయనకి అంత ఇష్టం ఆ సినిమాని గురించి, దాని గురించి అని చెప్పనేసని ఆయన చెప్పాడు. హ్మ్. దాని ద్వారా తెలుసు జూనియర్ ఎన్టీఆర్‌కి అంత బాగా ఇష్టం ఆ పాటలని చెప్పనేసని. సార్. అదే రాజమౌళి గారి ద్వారా తెలిసింది. ఓహ్! సూపర్. అయితే 'మాతృదేవోభవ' విషయానికొస్తే సార్, ఆహ్, ఇదొక మలయాళీ సినిమాకి సంబంధించిన రీమేక్ కథ. అవును. కథ మీ దగ్గరుంది. అవును. బట్ అంత ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్ ఉన్న స్టోరీని తీసుకొచ్చి 'కెఎస్ రామారావు' గారు మీ చేతుల్లో పెట్టినప్పుడు, ఆ సినిమాని తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్చడానికి మీరు చేసిన మొట్టమొదటి ప్రయత్నం ఏంటి? ఫస్టు ఆయన అంత హెవీ సినిమాని ఒక కొత్త డైరెక్టర్‌కి ఇవ్వటం అని చెప్పనేది మామూలు విషయం గాదు గదా! అవును. కదా! ఖచ్చితంగా. అయితే ఎందుకిచ్చాడంటే, దానికి ముందు నేను 'కొంగుచాటు కృష్ణుడు' అని చెప్పనే సినిమా కెఎస్ రామారావు గారికి చేశాను. సార్. దాంట్లో మీనా, నరేష్, పెద్ద హ్మ్. నరేష్ వాళ్ళిద్దరు హీరో, హీరోయిన్‌లు. మెయిన్ ట్రాక్ ఏమో కామెడీ. సార్. సైడు సుత్తివేలు క్యారెక్టర్ ఒకటుంటుంది. సెకండ్ హాఫ్ అంతా మొత్తం ఎమోషన్ ఉంటది సార్. ఎమోషన్ అవును. సుత్తివేలు కూతుళ్ళు ఊరేసుకోవటాలు ఇదంతా చాలా అవును. ఎమోషనల్. చాలా అవును. ఇది ఉంటుంది. సో, నేను ఆ ఫస్ట్ సినిమాలోనే ఇటు కామెడీ, అటు ఎమోషన్స్ 2 బ్యాలెన్స్ చేసేసేసి తీసింది. అది బాగా నచ్చింది హ్మ్. రామారావు గారికి. హ్మ్. ఎమోషన్స్ కొత్త కుర్రోడు ఇంత ఎమోషన్స్ తీశాడు ఫస్ట్ సినిమా. నేను తెలిసున్నా అంతకుముందు ట్రావెల్ అవుతున్నా గూడా వర్త్ తెలీదు గదా! అవును. ఇది
నేను చేసినవన్నీ కూడా చిరంజీవి గారితో సినిమాలు అన్నీ ఫైట్ మూవీలు ఇది కదా అని చెప్పనేసి అని అది చూసిన తర్వాత ఆయనకి ఒక నమ్మకం కలిగింది. బాగా తీస్తాడు, వీడు ఏదైనా చేస్తాడు, ఈ లవ్ అయినా కూడా, ఎంటర్టైన్మెంట్ అయినా కూడా, సెంటిమెంట్ అయినా అని చెప్పనేసి అనేది ఒక నమ్మకం కలిగింది. సో ఇది ఆయన చూసిన తర్వాత ఇక వేరే థాట్ ఏం లేదు, తీసుకొచ్చేసి ఒక చిన్న సినిమా కొన్నాను, అది నువ్వు చేస్తే బాగుంటుంది అని చెప్పనేసి అని ఆయన నమ్మి నాకు ఇచ్చాడు. అది నేను చూసినప్పుడు దాన్ని ఇక కంప్లీట్గా దీంట్లోకి మార్చుకోవాలి, మనం మార్చుకుంటే మాత్రం డెఫినెట్గా బాగుంటుందని చెప్పనేసి నమ్మకం కలిగింది. అప్పటికి ఆయన చూపించినప్పుడు అప్పటికి అది హిట్ అయిందని కానీ అది కూడా ఏం తెలియదు. జస్ట్ ఆయన ఏదో వేరే షూటింగ్కి వెళ్ళాడు, గ్యాప్ ఉండేసేసేసి చూశాడు అది అనుకోకుండా. సో చూసిన తర్వాత ఇంకా నాకు సత్యమూర్తి రైటర్, దేవిశ్రీ ప్రసాద్ వాళ్ళ ఫాదర్, అతను బాగా మేము ట్రావెల్ అయ్యాం, కోదండరావు రెడ్డి గారితో ప్రైవేట్ అన్నిటికీ చేసేవాడు అన్నమాట. సో అతనితో కూర్చొనేసేసి దీన్ని మన నేటివిటీ మార్చుకొనేసేసి నేను ఆ వాసన పోవటం. రెండోది ఇప్పుడు మలయాళం కన్నా పెద్ద హిట్. అయితే దానికి ఏంటంటే ఇప్పుడు సెంటిమెంట్ పిక్చరు, సెంటిమెంట్ తీయటం అనేది చాలా కత్తిమే సాము లాంటిది. ఎందుకంటే ఒక సీను కొంచెం ఎక్కువైనా కూడా సెంటిమెంట్ కదా బోర్ కొడుతుంది. నష్టపెడుతున్నాడు అని చెప్పని వెంటనే రిజెక్ట్ చేస్తాడు. తక్కువైందనుకో అది పండదు సీన్, దానిలోకి వెళ్ళలేరు, ఇన్వాల్వ్ అవ్వలేరు. సో అందుకని చాలా కష్టమైన విషయం ఇది. సో దాన్ని నేను మైండ్లో పెట్టుకొనేసేసి మన నేటివిటీకి సేమ్ టైము ఆ ఇన్వాల్వ్మెంటు, ఎంత సీన్ ఉండాలి, ఎంత లెంత్ ఉండాలి, తగ్గకుండా పెరగకుండా, అది కొలత దాంట్లో ఇక డౌట్ లేదనమాట. తగ్గినా ఇచ్చినా కుదరదు, రాదు, అంతే. సో నేను అది దృష్టిలో పెట్టుకున్నాను. సీన్ లెంత్ బలంగా పట్టుకున్నారు, అదే మెయిన్. లేకపోతే బోర్ కొడుతుంది. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అయితే కొంచెం అటు ఇటు ఉన్న వెళ్ళిపోద్ది, కానీ దీనికి అట్లా కాదు. అది కరెక్ట్గా లేకపోతే బోర్ అంటారు, లేకపోతేనే పండలేదురా, సీన్ పండలేదురా, మనం ఇన్వాల్వ్ అవ్వలేదు అని చెప్పనేది వస్తుంది. కరెక్ట్. సో అది నాకు మొట్టమొదటి తట్టిన థాట్, అది దాన్ని కరెక్ట్గా ఇచ్చేసుకోవాలని చెప్పనేసి అని. సో సత్యమూర్తి గారితో కూర్చొనేసేసి డైలాగులు అవన్నీ రాసుకొని అదంతా చేసుకున్న తర్వాత మా అంతటా మాకు సాటిస్ఫై అయింది. అప్పుడు రామారావు గారు పెద్ద సినిమాలు చేస్తే చాలా బిజీగా ఉండేవాడు సార్. సో ఓన్లీ బెనర్జీ వాళ్ళ బ్రదర్ ఉంటే వాళ్ళని అప్పచెప్పేసేసి మేము చేసుకుంటా ఉండేవాళ్ళని. సినిమా అంతా ఇక్కడే హాట్ సమ్మర్లో, మే నెలలో, ఇక్కడ సమ్మర్లో చేసాము సినిమా. హైదరాబాద్లో జరిగింది. హైదరాబాద్లోనే మేలో ఇక్కడ అంతా డ్రైగా ఉంటుంది కదా, మే నెలలో చేసాము. మీకు సినిమా అంతా కూడా చాలా గ్రీనిష్ గాను ఇదంతా ఉంటుంది అనమాట. ఈవెన్ ఆ వర్షం పడినట్టు ఆ రోడ్లన్నీ తడిగా. అది గమ్మత్తు ఏంటంటే ఆ వర్షం రోడ్డు ఇది అని చెప్పానంటే చోట అన్నాడు చాలా డ్రైగా ఉంది, ఆ సాంగ్ బస్సులో తీయాలి సాంగ్. రోడ్డు డ్రైగా ఉంది, నాకు ఫోటోగ్రఫీకి ఇది లేదు, ఎట్లా చేయాలి, ఏదైనా చిన్న ప్లేస్ అయితే వాటర్ తడుపుతాం, రోడ్డు ఎక్కడ తడుపుతాం మన వల్ల, అది కాదు కదా పైన ట్రావెలింగ్ అని చెప్పి అనుకుంటే అదే లక్ అండి. వర్షం పడిందండి అప్పుడు అనుకోకుండా, వర్షం పడింది. ఆ వర్షం కూడా ఎట్లా పడింది కరెక్ట్గా. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.